అవికావైన్స్ ప్రేక్షకాభిమానులకు మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అలాగే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మా వీడియోస్ని హైప్ చేయండి దోస్తులు, మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చిన మీ అందరికీ పేరు పేరున మా ధన్యవాదాలు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ మాతో ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 111కి వచ్చేసాము. మరి పార్ట్ 111లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? మీనన్ను చూస్తేనే బాధేస్తుంది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అమ్మో, ఎంత వేడి, ఒళ్ళు కాలిపోతుంది. మీనాక్షి కొన్ని పాలు తాగుతావా? నేను తల్లి, మమ్మీని. మమ్మీ, సురేష్, ఎట్లుంది మమ్మీ మిన్నుకి? టెంపరేచర్ చాలా హైగా ఉందిరా, అస్సలు తగ్గడం లేదు. 5 minutesకి ఒకసారి లిక్విడ్స్ తాగించాలి మమ్మీ. అంత టెంపరేచర్ ఉంటే ఒక తడి క్లాత్ తో తుడు. ఎంత పిలిచినా లేవట్లేదురా, మూలుగుతోంది. మిన్ను, ఏందిరా, నాకు అసలు ఏం అర్థమవుతలేదు. డాక్టర్కి కాల్ చేద్దాం మమ్మీ, నేను తీసుకొస్తాను. త్వరగా వెళ్ళురా, భయం వేస్తోంది నాకు. ఏం కాదులే మమ్మీ, నువ్వు అన్నిటికీ టెన్షన్ పడకు. రాజేశ్వరి, ఏమండి? ఎలా ఉంది మీనాక్షికి? వేడి చాలా ఉందండి, డాక్టర్ని తీసుకొస్తానంటున్నాడు సురేష్. అవునరా, నువ్వు తీసుకోనరా. లేకపోతే మమ్మీ, ఒక పని చేద్దామా? ఏంట్రా? మన యోగా ట్రైనర్ ఉందిగా, కాకాటో, తను వచ్చిందా? తను వచ్చే టైం అయిందిరా, వస్తుంది. తను సైకాలజిస్ట్ కదా, తనని తీసుకొద్దాం. తనే చూసుకుంటుంది. తనతో కాదంటే డాక్టర్ని రమ్మందాం. అవునా సురేష్, తను పెద్ద సైకాలజిస్ట్, నువ్వు చెప్పింది కరెక్టే. తనతో మాట్లాడిద్దాం మీనాక్షిని. మరి టెంపరేచర్ ఎలా కంట్రోల్ అవుతుందిరా? ఏం లేదు మమ్మీ, ఒక వెట్ క్లాత్ తెచ్చి తుడు. కకటో వచ్చి చూశాక తగ్గకపోతే అప్పుడు డాక్టర్ని తీసుకొద్దాం. మమ్మీ, ఇంకో విషయం ఏంటంటే, ఏంట్రా? ఈ విషయం పొరపాటున కూడా ఎవరితో చెప్పొద్దు. అవును, అసలు ఎవరికి చెప్పొద్దు. సురేష్, స్వప్నకి కూడా చెప్పకు. నో డాడీ, చెప్పను. కకాటతో నువ్వు వెళ్ళి మాట్లాడరా, తను వచ్చింది కావచ్చు. నేను ఎలా మాట్లాడాలి మమ్మీ? నువ్వైతేనే మాట్లాడొచ్చు ఆడవాళ్ళ గురించి. నా వల్ల కాదురా, నేను చెప్పలేకపోతున్నాను, నువ్వే చెప్పు ప్లీజ్. ఓకే అమ్మా, చెప్తాను. వావ్, సేమ్ బార్బీ డాల్ లానే ఉంది. మిస్ కకాటో. గుడ్ మార్నింగ్ మిస్టర్ సురేష్. వేర్ ఈజ్ యువర్ వైఫ్ స్వప్న? ఏమైంది, ఈరోజు రానంటోందా? కకాటో గారు, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గానా? సారీ, నేను ఇలాంటి వాటిని అస్సలు ఎంటర్టైన్ చేయను. మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియడం లేదు, కానీ నాకు కొంచెం మీ హెల్ప్ కావాలి ప్లీజ్. ఏంటి, ఎవరి గురించి? స్వప్న గురించేనా మీరు మాట్లాడాలనుకుంది? కాదండి, మా సిస్టర్ మీనాక్షి. తెలుసా మీకు తను? యా, మీనాక్షి చాలా క్యూట్ గర్ల్. ఎంతో ఇంట్రెస్ట్ తనకి యోగా అంటే. చక్కగా నేర్చుకుంటుంది. వెరీ కైండ్ హార్టెడ్, చాలా ఇన్నోసెంట్, ఇంట్రోవర్ట్ కూడా. అన్నీ లోపల పెట్టేసుకుంటుంది, ఏది ఎవరికి షేర్ చేసుకోదు. తను ఏదో విషయంలో చాలా బాధపడుతోంది. స్వప్న కొంచెం ట్రైన్ అయ్యాక మీనాక్షితో ఇన్వాల్వ్ అవుదామనుకున్నాను. తనని ఎలాగైనా స్ట్రాంగ్ చేయాలి. మీనాక్షి మీతో ఎప్పుడు మాట్లాడింది? కనిపించినప్పుడల్లా మాట్లాడుతుంది. అంటే నేను తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. జస్ట్ అలా వచ్చి గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్ళిపోతుంది. కాలేజ్కి వెళ్తుంది కదా. ఒకే ఒక సండే ఒక 1 hour ఉంది నాతో. ఒక్కరోజు 1 hour ఉన్నారంతే, తన గురించి మొత్తం చెప్పేశారు? యా, నాకు 10 minutes చాలు ఒక మనిషి గురించి చెప్పడానికి. మీనాక్షి గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
అవును కకాటో. ఫస్ట్ ఇది చెప్పండి, అసలు తను దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది? తన లైఫ్లో ఏదైనా మిస్ అయిందా? మామ్, డాడ్, బ్రదర్ మీరందరూ ఉన్నారు కదా. వై షీఈస్ ఫీలింగ్ లైక్ దాట్? అసలు మీరు చూస్తున్న మీనాక్షి వేరు. ఇంతకు ముందు మీనాక్షి ఇలా ఉండేది కాదు. అసలైతే తనకి మామ్ డాడీ ఎవరూ లేరు. వాట్? అవును కకాటో. వాళ్ళ మమ్మీ మా పిన్ని, మా మమ్మీకి సిస్టర్. తను కొంచెం హెల్త్ ఇష్యూస్తో చనిపోయింది రీసెంట్గానే. వాళ్ళ డాడీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ చూసుకుంటుంది. జస్ట్ 1.5 year అవుతుంది అంతే. అవునా? ఆడపిల్లలకి, అంత చిన్నపిల్లలకి మీకు తెలుసు కదా మమ్మీతో ఎంత అటాచ్మెంట్ ఉంటుందో. సో పిన్ని చనిపోయేసరికి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తను. తనని బయటకు తీసుకురావడం చాలా కష్టమైంది మాకు. మా మమ్మీయే తీసుకొచ్చి తన్ని చూసుకుంటుంది. అంతెందుకు కకాటో, మా పిన్ని లేకపోవడాన్ని మేమే భరించలేకపోయాం. వాళ్ళ మమ్మీ కూడా చాలా మంచిది, సేమ్ మీనాక్షిలానే. చాలా ఇన్నోసెంట్ మా పిన్ని. చాలా చాలా మంచిది. మా మమ్మీకి తన చెల్లెలంటే చాలా ఇష్టం. మేమందరం తనని కోల్పోయాం. మా మమ్మీ అయితే మీనాక్షిలోనే తన చెల్లెల్ని చూసుకుంటోంది. సో సాడ్ ఎక్స్పీరియన్స్. అందుకేనా మీనాక్షి అలా తయారైంది? ఇంతకుముందు మా పిన్ని ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉండేది. తను చాలా గారాబం చేసేది మా పిన్ని. కానీ మనసు మాత్రం చాలా మంచిది. అప్పుడే ఆల్చిప్పలోంచి బయటకు వచ్చిన ముత్యం లాంటిది. చాలా స్వచ్ఛమైంది కకాటో. తనకి ఏ కల్మషము లేదు. తెలుసు తెలుసు, తన గురించి నేను చాలానే తెలుసుకున్నాను. సో తనని స్ట్రాంగ్ చేయాలంటున్నారు కదా. అవును కకాటో, కానీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమైంది? అది చెప్పండి, నో ప్రాబ్లం. మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఎస్, ఐ కెన్ అండర్స్టాండ్. మీరేం వరి అవ్వకండి, పర్లేదు చెప్పండి. మా మేనత్త కొడుకు ఒకడు ఊరికి తన వెంట పడుతున్నాడు. ఒకడు వచ్చేవాడు మీ ఇంటికి, నేను చూశాను. మీనాక్షిని కూడా అడిగాను, చెప్పింది. వాడి పేరు రాకేష్ కదూ? అవును అవును కకాటో. వాడిని చూసినప్పుడల్లా కొంచెం స్కేరీగా ఫీల్ అవుతుంది మీనాక్షి. ఐ అబ్జర్వ్ దట్. భయం భయంగా మాట్లాడుతోంది. మీకు విషయం చెప్పాలా? ఏంటి? మీనాక్షిని వాడితో ఎంత దూరంగా ఉంచితే మీనాక్షికి అంత మంచిది. వాడు తనని పెళ్లి చేసుకుంటానని కూడా అంటున్నాడు. వాడికి డబ్బు చాలా ఉంది, దాంతోటే వాడికి ఆ పొగరు. నో, వాడు అస్సలు మంచోడు కాదు. ఒకరోజు వాడు నా దగ్గరకు వచ్చాడు. ఏదో చేయబోయాడు, కానీ వాడికి ఎక్కడియాలో అక్కడిచ్చేశాను. అవునా? నా గురించి తెలుసుకున్నట్టున్నాడో ఏమో, ఇంకోసారి నా జోలికి రాలేదు. ఒకే దెబ్బకు సచ్చాడు. వాడిని మీరెలా హ్యాండిల్ చేశారు? మీరు చాలా గ్రేట్ కకాటో. ఇలాంటి వాళ్ళ గురించి నాకు చాలా తెలుసు. చాలామంది ఎదురయ్యారు నాకు. ఐ కెన్ హ్యాండిల్ దమ్ ఈజీలీ. చెప్పండి, వాడి చెంప పగలగొట్టి మీనాక్షికి దూరంగా ఉంచమంటారా? ఐ కెన్ డూ ఇట్. నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వాడికి ఎంత డబ్బున్నా సరే, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ డాన్స్ కూడా తెలుసు నాకు. వాడిపై కంప్లైంట్ ఫైల్ చేశాము. అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పాము గట్టిగా. నో నో, ఇలాంటి వాళ్ళు అలాంటి వాటికి భయపడరు. నేను చూసుకుంటాను వాడిని. వాడి కంప్లీట్ ప్రొఫైల్ నాకు ఇవ్వండి. అంతేనా మీరు చెప్పాలనుకుంది? వాడు మీనాక్షిని కొంచెం అబ్యూస్ చేశాడు మేడం. వాట్ నాన్ సెన్స్! మీరందరు ఎక్కడున్నారు? వాడు ఇక్కడికి ఎందుకు వస్తున్నాడు అసలు? తను అసలే చాలా సెన్సిటివ్గా ఉంది. ఇలాంటివి ఫేస్ చేస్తే తను తట్టుకోలేదు. ఇప్పుడు ఎలా ఉంది తను? అంటే అదంతా ఏం జరగలేదు, కానీ జస్ట్ ఫోర్స్ చేశాడు. ఓకే. సడన్గా మా మమ్మీ వెళ్ళేసరికి ఆపేశాడు. మమ్మీ వాడి చెంప పగలు కొట్టి పంపించేసింది. ఇప్పుడు మీనాక్షి కండిషన్ ఎలా ఉంది? హౌ ఇస్ షీ ఫీలింగ్? తను అసలు ఎవరితో మాట్లాడట్లేదు మేడం. నన్ను డాడీని అయితే అసలు రూమ్లోకి కూడా రానివ్వట్లేదు. ఏడుస్తూనే ఉంది. ఏడ్చి ఏడ్చి టాబ్లెట్స్ వేస్తే పడుకుంది. వెంటనే తనని చూడాలి. చాలా ఫీవర్ ఉంది మేడం, అస్సలు కంట్రోల్ అవ్వట్లేదు. డాక్టర్ని పిలవాలా, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎక్స్పెక్ట్ చేశాను. ఇలాంటి అమ్మాయిలకి ఇది కామన్. తట్టుకోలేరు వీళ్ళు. ఐ
అండ్ ఐ అప్రిషియేట్ యూ. ఒక బ్రదర్గా మీరు తనకి చాలా సపోర్ట్ చేస్తున్నారు. తనంటే మా అందరికీ ప్రాణం. ఎలాగైనా మీరే తనని చూడాలి కకాటో. యా, పదండి వెళ్దాం. కకాటో ఒక్క నిమిషం. ఈ విషయం మాత్రం ఎవరికి చెప్పకండి ప్లీజ్. స్వప్నకి ఎవరికీ తెలియద్దు. లేదు లేదు, నేను ఎవరికి చెప్పాను, మీరు భయపడకండి. ఆ రాస్కల్ సంగతి నేను చూసుకుంటాను. వాడి కంప్లీట్ ప్రొఫైల్ నాకు ఇవ్వండి. ఓకే, థ్యాంక్స్ కకాటో. మమ్మీ, కకాటో వచ్చారా? ఒకసారి తనని చూడరా ప్లీజ్. మీనాక్షి, లెట్స్ గో. మనం యోగా నేర్చుకుందాం. ఫీవర్ చాలా ఉంది, కొంచెం ఇలా రండి. చెప్పండి కకాటో. తన కండిషన్ చాలా సీరియస్గా ఉంది. చాలా భయపడింది తను. తన కండిషన్ చూస్తేనే అర్థమవుతుంది. చాలా హై గ్రేడ్ ఫీవర్ ఉంది. డాక్టర్ని పిలవమంటారా? తన ఫీవర్ ఏ డాక్టర్ తగ్గించలేడు. షీ నీడ్ ఏ కౌన్సిలర్. మీరు సైకాలజీ కౌన్సిలింగ్ చేస్తారు కదా. ఒకసారి మీ మమ్మీని పిలవండి. అమ్మా, ఒకసారి లారా. చూడండి, మీరు ఎలాంటి డాక్టర్ని పిలిపించినా తన కండిషన్ నార్మల్ అవ్వలేదు. చూస్తుంటే చాలా డేంజరస్ సిచ్యుయేషన్లోకి వెళ్ళేలా ఉంది. కోమాలకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. తనని వెంటనే లేపి నార్మల్ చేయాలి. బలవంతంగా అస్సలు చేయకూడదు. మరి మీరు కౌన్సిలింగ్ చేయొచ్చుగా. అది తను కొంచెం లేచి నార్మల్ అయ్యాకే సాధ్యమవుతుంది. ఫస్ట్ అయితే చెప్పండి, ఇంట్లో ఇంకెవరుంటారు తనకి క్లోజ్గా? క్లోజ్ అయితే మమ్మీ ఒకతే, తర్వాత నాతో, అంతే. మీరందరూ తనపై చాలా ప్రేమ చూపిస్తున్నారు, కానీ అఫ్కోర్స్ తను కూడా. కానీ మీ అందరితో తనకి ఎలాంటి ఎమోషనల్ కనెక్షన్ లేదు. మీరందరూ ఉన్నారంతే. తనకి ఎమోషనల్ బాండింగ్ మీ ఎవరితోనూ లేదు. కకటు గారు, నేను తనతో చాలా క్లోజ్గా ఉంటాను. తను కూడా మమ్మీ మమ్మీ అని నాతో క్లోజ్గానే ఉంటుంది. లేదు, అది వేరు. ఎమోషనల్గా మీతో కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. తనది అందరిలాంటి సిచ్యుయేషన్ కాదు. తనతో ఎవరు ఎమోషనల్గా చాలా క్లోజ్ ఉన్నారో వాళ్ళని తీసుకురండి. మమ్మీ, బాబాయ్కి చెప్దామా? వాడు అసలు కాల్ లిఫ్ట్ చేయట్లేదురా. ఈ జరిగాక వెంటనే చేశాను వాళ్ళ డాడీకి ఫోన్. ఎన్నిసార్లు చేసినా వాడు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. లేదు లేదు, అలాంటి వాళ్ళని అస్సలు తీసుకురాకండి. తన కండిషన్ ఇంకా వర్స్ అవుతుంది. ఒకసారి చూసి వెళ్ళిపోతే సరిపోదు. తను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వచ్చి చూసి వెళ్ళేలా ఉండాలి. చూడండి, ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఒకసారి వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మాట్లాడండి. చూడండి, ఇది చాలా సీరియస్ కండిషన్. చాలామందికి ఇలాంటి కండిషన్లోకి వెళ్ళే కార్డియాక్ అరెస్ట్, బ్రెయిన్ స్ట్రోకులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒక ఫ్రెండ్ని తీసుకురండి. ఒక 1 వీక్ ఆర్ 1 మంత్ తనతోటి గడిపేలా చూడండి. మనం కూడా కౌన్సిలింగ్ స్టార్ట్ చేయొచ్చు. అమ్మా, తన ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారే? ఒకసారి అడిగి చూడండి తన పర్సనల్ ఎవరితో ఎక్కువ షేర్ చేసుకుంటుందో. అసలు అది ఎక్కువ ఎవరితో షేర్ చేసుకోదు. ఏదైనా ఉంటే నాతోనే షేర్ చేసుకుంటుంది. ఫ్రెండ్స్తో కూడా అంత క్లోజ్గా మూవ్ అవ్వదు కకాటో. వాళ్ళు వచ్చి నాకే కంప్లైంట్ చేస్తారు, మీనాక్షి ఏంటి అలా ఉంటుందని. తన కాలేజీలో లెక్చరర్స్ అయినా కావచ్చు. ఎవరైనా ఆలోచించండి. కకాటో, తనకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు వస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. యా, షీజ్ ఇన్ లవ్ విత్ హిమ్. వాట్? నేను అబ్జర్వ్ చేసింది కరెక్టే అనుకుంటాను. ఏమంటారు మీరు? అవునండి, తనకి అతనంటే చాలా ఇష్టం. అతనికి కూడా తనంటే చాలా ఇష్టం. ఏంది మమ్మీ, ఏం మాట్లాడుతున్నావు? ఎవరు? నథింగ్ టు వరీ. తను ఎవరైనా పర్లేదు, బట్ అతడు ఎలాంటి వాడో కొంచెం అసెస్ చేయండి. ఊరికి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. నాకు తెలుసు, వాడు చాలా మంచోడు. వాడొక్కడే తనని ఎలాంటి కండిషన్లో నుంచైనా బయటకు తీసుకురాగలడు. మమ్మీ, అవునరా, డాడీ కూడా చూశాడు వాడిని. చాలా మంచోడని కూడా అంటాడు డాడీ. కాకపోతే ఒకసారి మీతో కూడా మాట్లాడిస్తాను. ఓకే ఓకే, పిలిపించండి, నేను కూడా మాట్లాడతాను. బంటి, నువ్వు నాకన్నా చాలా చిన్నవాడివి. కకాటో నీతో అన్నీ మాట్లాడిందిగా? అవునండి, చెప్పింది. కకాటో గురించి కూడా చాలా చెప్తుండేది మీనాక్షి. ఇంత సడన్గా ఎలా ఎందుకు తయారైంది తను? విషయం మొత్తం చెప్పింది కదా కకాటో? చెప్పింది ఆంటీ. నీ కాళ్ళు పట్టుకుంటాను బంటి. ఎలాగైనా నా కూతుర్ని మంచిగా చేయి ప్లీజ్.
అంటే మీరేం వరి అవ్వకండి, నేను చూసుకుంటాను దాన్ని. కానీ 1 వీక్ ఇక్కడే ఉండాలంటే నేను సరిత వదినకి ఏం చెప్పలేదు. నేను తనకి కాల్ చేసి చెప్తాను బంటి, నువ్వేం వరి అవ్వకు. ముందు నా కూతురు గురించి ఆలోచించు ప్లీజ్. బంటి డోర్ వేసుకో, నేను వెళ్తున్నాను. మీరేం టెన్షన్ పడకండి ఆంటీ, నేను చూసుకుంటాను. నీకేం అవసరం ఉన్నా నాకు కాల్ చేయి బంటి, నేను కాల్ చేస్తాను నీకు. మమ్మల్ని ఎవరిని రావద్దని చెప్పింది ఇక కటు. ఓకే ఆంటీ, ఓకే. చీరలమ్మ చీరలు, రైకలమ్మ రైకలు, గాజులమ్మ గాజులు, చీరలమ్మ చీరలు. అగో చీరల చెంబడి వచ్చింది కదా, చీరలు ఇన్నే కొనుక్కుంటే అయిపోయాయి. ఈ షాపుల పొంట తిరుగుడు ఎందుకు, బావని రమ్మందాం. బావా, ఓ బావా, చీరల చెంబడి వచ్చిండు. బతుకమ్మకు చీర కొనిస్తా అంటే కదా బావా. వచ్చిందానే చూసుకో, ఏది కావాలంటే గది, ఎన్ని కావాలంటే గన్ని కొనిస్తా. నువ్వు రా బావా, నీకేది నచ్చితే అదే తీసుకుంటా. అవ్వో, ఇవాళ రేపు మోగుని మాటినటోళ్ళు ఎవరు ఉన్నారు? మోగునికి ఏది నచ్చితే అదే తీసుకుంటుంది గోసవ్వ. దోస్తులు, ఇవాళకి ఈ వీడియో గింతే దోస్తులు, టైం లేకుండే. ఇక రేపటి వీడియోలో షాపింగ్, బతుకమ్మ పండుగ అన్నీ పెట్టడానికి ట్రై చేస్తాం దోస్తులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దోస్తులు. వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.